మహిళలకు ఎక్స్ప్రెస్ మరియు డీలక్స్ బస్సుల్లో కూడా ₹1 టికెట్ లేకుండా ఫ్రీ ట్రావెల్ ఇచ్చేలా ఒక బిగ్ డిసిషన్ తీసుకున్నారు. తమిళనాడు చీఫ్ మినిస్టర్ సి జోసెఫ్ విజయ్ తమ ప్రభుత్వానికి చెందిన అత్యంత పాపులర్ వెల్ఫేర్ స్కీమ్ వ్యక్తి పయనం పరిధిని ఊహించని రేంజ్ లో పెంచుతున్నట్లు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. అక్టోబర్ 2 నుండి అమలులోకి రాబోతున్న ఈ కొత్త రూల్స్ ప్రకారం ఇకపై మహిళలకు మరియు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి కేవలం ఆర్డినరీ సిటీ బస్సులు మాత్రమే కాదు, ఎక్స్ప్రెస్, ఎల్ఎస్ఎస్ మరియు డీలక్స్ బస్సుల్లో కూడా పూర్తి ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. గతంలో ఉన్న రూల్స్ ప్రకారం కేవలం సిటీలలో లోకల్ బస్సులు లేదా కొండ ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల వరకు మాత్రమే ఫ్రీ ప్రయాణం ఉండేది. కానీ ఈ కొత్త నిర్ణయంతో ఒక జిల్లా నుండి మరో జిల్లాకు వెళ్లి మొఫుసిల్ బస్సులు మరియు కొండ ప్రాంతాలకు వెళ్లి లాంగ్ డిస్టెన్స్ బస్సుల్లో కూడా ₹1 కూడా టికెట్ ఫేర్ లేకుండా ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. అంతేకాదు, దీనికి ఎలాంటి ఆదాయ పరిమితి గానీ లేదా ఎన్నిసార్లైనా ట్రావెల్ చేసేలా ఎలాంటి లిమిట్స్ గానీ ఉండవు. ఈ ఒకే ఒక్క నిర్ణయం వల్ల తమిళనాడు ప్రభుత్వానికి ప్రతి ఏటా ₹6,000 కోట్ల అదనపు భారం పడనుంది. కేవలం ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా అన్నపూరణి సూపర్ 6 స్కీమ్ కింద 1,30,00,000 కుటుంబాలకు ఏడాదికి 3 ఫ్రీ ఎల్పీజీ సిలిండర్స్ కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. కేవలం ఫ్రీ రైడ్ ఇవ్వడం మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు కాలేజీ చదువులు, మహిళలకు ఉద్యోగావకాశాలు పెంచడానికి ఈ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని చీఫ్ మినిస్టర్ సి జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఇన్సైట్స్ తెలుగుని ఫాలో అవ్వండి.